Welcome to our channel. Today our topic is reference formula 2. Okay. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. Prove that x into j n dash of x equal to minus n into jn of x plus x into jn minus 1 of x. ఇది మనం ఈరోజు ప్రూవ్ చేయాలన్నమాట. సో ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ఓకే. We know that మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. ఏంటంటే jn of x equal to sigma r equal to 0 to infinity minus 1 power r by r factorial into gamma of n plus r plus 1 into x by 2 power n plus 2r. మనకి ఈ ఫార్ములా ముందు తెలిసి ఉండాలి. ఈ ఫార్ములా తెలిసిన తర్వాత అది రాయాలన్నమాట. ఆ ఫార్ములా రాసిన తర్వాత ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి ఆ ఫార్ములాని. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుద్ది? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దృష్ట్యా దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుద్ది? jn dash of x equal to sigma r equal to 0 to infinity minus 1 power r by r factorial into gamma of n plus r plus 1. ఇదంతా ఇక్కడ ఉన్నదే రాసేసాను ఇదంతా కూడా. కానీ ఇక్కడ చూడండి, x by 2 power n plus 2r ఉంది కదా, ఇది ఎలా ఉందో చూడండి. ఈ పవర్ అనేది x కి చెందుద్ది, అలానే r కూడా 2 కూడా చెందుతుంది కదా. సో ఇక్కడ నేను 2 పవర్ n ప్లస్ 2r అన్నది డినోమినేటర్ లో అలానే రాస్తాను. కానీ ఇక్కడ x పవర్ n ప్లస్ 2r ని ఎలా ఉంది? ఇది x పవర్ n గా ఉంది. x పవర్ n అంటే ఏంటి తెలుసు మనకి ఫార్ములా, n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా. సో ఇక్కడ ఏంటి మనకి ఏముంది? n ప్లేస్ లో n ప్లస్ 2r ఉంది. n ప్లస్ 2r ఇంటూ x పవర్ n ప్లస్ 2r మైనస్ 1 గా రాశాను అనమాట. అంతే. నెక్స్ట్ ఏం చేస్తాము? ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా ఎలా ఉంది? నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందంటే, ఇక్కడ ఎక్స్ పవర్ n ప్లస్ 2r మైనస్ 1 ఉంది కదా, ఇది ఎలా ఉంది? ఏ పవర్ m మైనస్ n ఫార్ములాలో ఉంది. అంటే ఏ పవర్ m బై ఏ పవర్ n రాయొచ్చు కదా. అంటే ఎక్స్ పవర్ n ప్లస్ 2r బై ఎక్స్ రాయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ ఏమవుద్ది? డివిజన్ అవుతుంది, అంటే డివైడ్ చేస్తుంది. ఇటువైపుకి వెళ్తే ఎక్స్ ఏమవుద్ది? ఇంటూ కదా. సో అందుకే ఇక్కడ ఎక్స్ ఇంటూ jn dash ఆఫ్ ఎక్స్ గా రాశాను అనమాట. ఇక్కడ డివైడ్ చేస్తుంది ఎక్స్, తర్వాత ఇటు వెళ్తే ఇంటూ చేస్తుంది. ఓకే, అంతే. రిమైనింగ్ అంతా అలానే రాశాను ఇక్కడ జస్ట్. ఓకేనా? రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఇక్కడ అలా రాశాను. తర్వాత చూడండి, తర్వాత స్టెప్ లో ఏమవుతుందంటే, ఇక్కడ మనం బ్రాకెట్ లో n ప్లస్ 2r ఉంది కదా, దీనికి n యాడ్ చేసి మైనస్ చేస్తాను. జస్ట్ నాకు ఫార్ములా రావడం కోసం n ని యాడ్ చేసి మైనస్ చేశాను. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ చేసి n యాడ్ చేసినప్పుడు వాల్యూ ఏం మారదు కదా, అలానే ఉంటుంది. సో అది చేశాను నాకు ఫార్ములా రావడం కోసం. తర్వాత దీన్ని ఎలా రాస్తాను అంటే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 2r ఉంది. ఇక్కడ ఎన్ని nలు ఉన్నాయి? 2n's ఉన్నాయి. 2n's ప్లస్ 2n's ఉన్నాయి, ఒక మైనస్ n ఉంది. ఈ 2n's ని కలిపితే ఏమవుద్ది? ప్లస్ 2n అవుద్ది. ఇక్కడ ప్లస్ 2r ఉంది. ప్లస్ 2n ప్లస్ 2n ప్లస్ 2n ప్లస్ 2r ఒక పక్కన రాసుకుంటాము, మైనస్ n ని వేరేగా రాసుకుంటాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? మైనస్ n ఇంటూ ఇదంతా రాశాను ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో. ఓకేనా? తర్వాత ఏం చేశాను? ఇక్కడ 2r ప్లస్ 2n ఉంది కదా, ఈ రెండింటిని కూడా ఇక్కడ విడిగా రాశాను అనమాట. అర్థమవుతుందా? ఈ 2r 2n ఇదంతా కూడా ఇక్కడ విడిగా రాశాను. అంతే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్ లో ఏమవుద్దంటే, ఇదంతా ఏమవుద్ది? మనం ఆల్రెడీ ఫస్ట్ రాసాము jn ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఫార్ములా రాసాం కదా, ఇదంతా కూడా jn ఆఫ్ ఎక్స్. సో అందుకే నేను ఈ స్టెప్ లో ఏం రాస్తున్నాను? మైనస్ n ఇంటూ jn ఆఫ్ ఎక్స్ గా రాశాను. ఈ మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచేసాను అనమాట. ఈ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే, ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసి, ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాను. పైన ఉన్నదే యాజ్ ఇట్ ఈజ్ రాసి, ఇక్కడ చూడండి, ఎక్స్ బై 2 పవర్ n ప్లస్ 2r దగ్గర ఒక 1 ని మైనస్ చేసి ప్లస్ చేశాను. వాల్యూ ఏం మారదు కదా, జస్ట్ మైనస్ 1 ప్లస్ 1. అంటే ఒక 1 ని తీసేసి యాడ్ చేశాను, అప్పుడు వాల్యూ అలానే కదా ఉంటుంది. ఓకే.
తర్వాత స్టెప్ లో ఏమవుద్దంటే ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. ఇక్కడ చూడండి, ఈ ముందు స్టెప్ లోని ఇక్కడ మనం ఇది ఎలా ఉంది, సేమ్ ఏ పవర్ m+n ఫార్ములాలో ఉంది. దాన్ని ఎలా రాయొచ్చు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n గా రాయొచ్చు కదా. అలానే x/2 ఇంటూ n+2r -1 అని ఒక దగ్గర రాస్తాము. అలాగే x+2 x/2 పవర్ 1 గా సెపరేట్ గా రాసుకోవచ్చు కదా దాన్ని. సో ఆ x/2 ని ఉంటుంది కదా, అందులో ఉన్న x ని ఇక్కడ తీసుకొచ్చేసాను. మరి 2 ఉంటుంది కదా, ఆ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇక్కడ అర్థమవుతుందా, ఆ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుద్ది, నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ఇది చూడండి, ఇది ఎలా ఉందంటే ఈ ఫార్ములా అలా ఉందన్నమాట. అంటే ఇక్కడ n ప్లేస్ లో n+r ఉంది అంతే. అర్థమవుతుందా, ఈ ఫార్ములాతో కంపేర్ చేస్తే ఇక్కడ ఏముంది, n ప్లేస్ లో n+r ఉంది. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా, గామా ఆఫ్ n+1 ఈక్వల్ టు n ఇంటూ గామా ఆఫ్ n గా రాయొచ్చు. అంటే జస్ట్ ఇక్కడ n ప్లేస్ లో n+r ఉంది అంతే. సో నేను ఏం చేశాను, ఈ ప్లేస్ లో నెక్స్ట్ స్టెప్ లో ఈ ఫార్ములా అప్లై చేస్తాను అనమాట. ఆ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుద్ది, ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. దీని ప్లేస్ లో ఫార్ములా అప్లై చేశాను, ఏమవుద్ది n+r ఇంటూ గామా ఆఫ్ n+r వస్తుంది అనమాట. అప్పుడు ఈ న్యూమరేటర్ లో ఉన్న n+r ఇది క్యాన్సిల్ అయిపోద్ది, రిమైనింగ్ పార్ట్ అలానే ఉంటది. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాము, ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాము. క్యాన్సిల్ చేసేసాను కదా, క్యాన్సిల్ చేసి ఇక్కడ చూడండి n+r క్యాన్సిల్ చేసాను. ఈ మిగతా పార్ట్ అంతా యాజ్ ఇట్ ఈజ్ గా నెక్స్ట్ స్టెప్ లో రాస్తాను అంతే, ఏం చేంజ్ చేయలేదు. క్యాన్సిల్ చేశాక మిగతా పార్ట్ అంతటిని కూడా ఈ స్టెప్ లో రాసాను. తర్వాత ఏం చేస్తామంటే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసాను, ఈ పార్ట్ ని యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఓన్లీ ఎక్కడ చేంజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్ లో n+r ఉంది కదా, దీనికి +1 -1 చేసుకోవచ్చు కదా, వాల్యూ అలానే ఉంటది. జస్ట్ నాకు ఫార్ములా రావడం కోసం +1 -1 చేశాను. ఇక్కడ r దగ్గర +1 రాశాను ఫార్ములా కోసం, ఇక్కడ n దగ్గర -1 పెట్టాను అంతే. ఇక్కడ ఈ -1 +1 క్యాన్సిల్ చేస్తే ఇదే స్టెప్ వచ్చేస్తుంది. జస్ట్ ఫార్ములా రావడం కోసం +1 -1 చేశాను. సో గామా ఆఫ్ n-1 ప్లస్ r+1 గా రాసా. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లాస్ట్ లో ఉన్న -1 ని ఈ ఫ్రంట్ కి తీసుకొచ్చి రాసాను n దగ్గర అంతే. అంతకు మించి ఏం చేయలేదు. x/2 పవర్ n-1 ప్లస్ 2r అంతే, అంతే చేంజ్ చేశాను. ఇప్పుడు చూడండి మనకు ఫార్ములా వచ్చేసింది, మొత్తం మనకు కావాల్సింది రికరెన్స్ ఫార్ములా 2 వచ్చేసింది. x ఇంటూ jn డాష్ ఆఫ్ x ఈక్వల్ టు -n ఇంటూ jn ఆఫ్ x ప్లస్ x ఇంటూ ఇదంతా కూడా ఏమవుద్ది, jn-1 ఆఫ్ x అనమాట. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.